హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. ఈరోజు మనతో పాటు చాలా బ్యూటిఫుల్ గార్జియస్ గెస్ట్ అయితే ఉన్నారు. సో గెస్ట్ గురించి ఒక విషయం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే రీల్స్ చాలా బాగుంటాయి, ఒక రేంజ్లో ఉంటాయి, కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట. సో ఇంకో విషయం చెప్పాలంటే మేడం గారు వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అన్నమాట. సో ఇంటర్వ్యూ చేయాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. బట్ మేడంకి చూస్తే మాత్రం డిపార్ట్మెంట్కి సంబంధించిన లాగా అయితే లేరు, అసలు ఒక మూవీ ఆర్టిస్ట్ లాగా ఉన్నారనమాట. సో తను ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చింది, హీరోయిన్ అవుతూ బై మిస్టేక్ ఇక్కడ ఏమైనా వచ్చిందని తన మాటలు అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు జెస్సీ మేడం గారు ఉన్నారు. హాయ్ జెస్సీ గారు. హాయ్, హలో తేజ గారు. ఎలా ఉన్నారు మేడం? ఐఎమ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మేడం. సో ఫస్ట్ క్వశ్చన్, యా జెస్సీ అనగానే మనకు సమంత గుర్తుకొస్తుంది, కానీ నిజంగా మీరు సమంతలానే ఉన్నారు. సమంత ఫ్యాన్స్ కొడతారేమో నన్ను. లేదు. సో ఒక్క పేరు ఉంటే ఇన్స్టాగ్రామ్లో ఇంకో పేరు పెట్టుకుంటారు కదా. సో మీ ఒరిజినల్ నేమ్ ఏంటి? ఒరిజినల్ నేమ్ దీనా. దీనా. ఓకే. ఎంతవరకు చదువుకున్నారు మేడం? డిగ్రీ చదివాను అండ్ పీజీ పర్సూ చేస్తాను. ఓకే. సో ఇంటర్వ్యూలో ఏమైనా ట్విస్టులు ఉండబోతున్నాయి మనకి? అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూశాను, చాలా ట్విస్టులు ఉన్నాయి. సో ఇందులో ఏం ట్విస్టులు ఇస్తారని చెప్పేసి కొంచెం భయంగా ఉందండి. మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి ట్విస్ట్ ఉందా లేదా చెప్తా. ఏ క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేస్తారు కదా డెఫినెట్గా. తర్వాత సార్ కదా, ఎస్. మళ్ళీ మీ ఒరిజినాలిటీ ఏమైనా యూస్ చేస్తారా క్వశ్చన్ నచ్చకపోతే? ఒరిజినాలిటీ ఏం యూజ్ చేయను. ఓకే. క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్ ఇస్తాను. సో ఇంట్లో ఎంతమంది ఉంటారు మేడం? ముగ్గురం. ముగ్గురా? సో మీరు చూస్తే హీరో లైక్ మూవీ వైపు కూడా వెళ్ళొచ్చు, సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేయొచ్చు. సో డిపార్ట్మెంట్లోకి ఎలా వచ్చారు? ఎందుకు అంటే ఎవరిదైనా ఫోర్సా, ఇంట్లో వాళ్ళ మీ మీద ఏమైనా కళ్ళు పెట్టుకునేనా మా కూతురు పోలీస్ ఆఫీసర్ అవ్వాలని? ఇంట్లో వాళ్ళైతే అసలు పోలీస్ అవ్వాలి అనే ఒపీనియన్ లేకుండే. డాడీకి నార్మల్గా రైల్వే అట్లా ట్రై చేయాలి అని చెప్పేసి ఉండే. సేమ్ ఇట్లా నేను డిగ్రీ చదువుతున్న టైంలో ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పోలీస్ది పడింది అనమాట. సో మేము ఉండేది పోలీస్ లైన్స్లో. సో పోలీస్ లైన్లో అందరు అప్లై చేస్తున్నారు కదా, సో నువ్వు కూడా ఒక ట్రై చేయి, ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ లైక్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ కోసము అని చెప్పేసి చేయించారు. సో అట్లా అప్లై చేసిన జాబ్ వచ్చింది. సో జాబ్ మనకు చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందో, ఎంత రిస్కీగా ఉంటుందో కూడా మనకు తెలుసు. కొన్నిసార్లు ఎవరికైనా చేజింగ్కి వెళ్ళినప్పుడు బై మిస్టేక్ వాళ్ళ చేతిలో ఏముంటుంది తీసుకొని ఇసిరేయడం కానీ, మనం నార్మల్గా డ్రంక్ అండ్ డ్రైవ్లో చూస్తుంటే బండి ఎక్కించుకుంటూ వెళ్ళిపోతారు. సో అంత రిస్కీ జాబ్ చేస్తున్నారు కదా, ఏమనిపించట్లేదా? రిస్క్ ఎట్లయితే ఉందో, ఈవెన్ ఒక మనం పబ్లిక్కి సేవ చేస్తున్నాం కదా, దానిలో సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఉంటుంది. సో రెండు బ్యాలెన్స్ అయిపోతాయి. అసలు జాబ్ వస్తుంది అనుకున్నారా మీరు? రాసినప్పుడైతే అసలు నాకెందుకు వస్తుంది అనుకున్నా. రాగానే మీ ఫీల్ ఏంటి? హ్యాపీ ఫీల్ అయ్యా. అంటే ఫస్ట్ ఆలోచించా వెళ్ళాలా వద్దా. అసలు పోలీస్ అంటే చాలామంది చాలా మాటలు మాట్లాడతారు కదా, అమ్మో పోలీస్లోకి వెళ్తుందా అని చెప్పేసి. నాకు ఆ ఫీలింగ్ ఉండే, బట్ వన్స్ వచ్చిన తర్వాత మొత్తం పోయింది. ట్రైనింగ్లో ఎన్ని డేస్ ఉంటుంది మేడం ట్రైనింగ్? 9 months. 9 months ట్రైనింగ్లో అసలు బయటికి వెళ్ళడానికి ఉండదు, ఏముండదు. అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళు విజిట్ అవుతుంటారు, మనకు నచ్చినవి తినడానికి తెస్తూ ఉంటారు, చేస్తుంటారు కదా. సో ఆ 9 months ఎలా అనిపించింది? ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఏం మిస్ అయ్యారు ఇంట్లో? 9 months అంటే మాకు అవుటింగ్స్ ఉంటాయి. కంప్లీట్గా 9 months ఏమీ మనకి ఇట్లా రెస్ట్రిక్ట్ చేసి పెట్టారు. అవుటింగ్స్ ఉండేవి అండ్ వెకేషన్స్ కూడా ఒక 2 వెకేషన్స్ ఉంటాయి. చెప్పాలంటే ట్రైనింగ్ మస్తు ఎంజాయ్ చేసిన నేను. అంటే చిన్నప్పటి నుంచి లైక్ మామూలుగా ఇంట్లో నుంచే వెళ్తుండే కదా, స్కూలింగ్ కాలేజ్ అదంతా. సో ఒక గర్ల్స్ హాస్టల్ వైబ్ ఎట్లయితే ఉంటుందో నా ట్రైనింగ్లో అట్లా ఎంజాయ్ చేసిన అనమాట. ఇప్పుడు జనరల్గా అమ్మాయిలు అంటేనే చాలా సున్నితంగా ఉంటారు, చిన్న దెబ్బ తగిలినే వాళ్ళు ఓ గంట సేపు ఏడుస్తూ ఉంటారు కదా. అమ్మాయిలు అందరూ ఉండరు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు. మీరు అలాంటి అమ్మాయా లేకపోతే డిఫెండ్ చేసే అమ్మాయా? టేక్ ఇట్ ఈజీ, నేను లైట్ అదేమన్నా పెద్ద మనల్ని ఏమన్నా చేస్తుందా అనుకుంటా. ఓకే. సో బేసిక్లీ ఎక్కడ మేడం మీది ఓన్ ప్రాపర్ వచ్చేసి ఏపీ. సో మీ స్లాంగ్ చూస్తే మొత్తం హైదరాబాద్ టైప్లో ఉంది ఎగ్దమ్. అంటే డాడీ వాళ్ళు ఇక్కడే వచ్చి సెటిల్డ్, సో మొత్తం బార్న్ అండ్ బ్రాటప్ అంతా ఇక్కడే నేను. అండ్ ఫాదర్ వాళ్ళది వచ్చేసి ప్రాపర్ ఏపీ. ఓకే. సో మీరు ట్రైనింగ్ ముగించుకొని వచ్చినప్పుడు మీరు ఊహించని లెవెల్లో రిసీవింగ్ చేసుకున్నారు కదా ఇంట్లో? యా హెడ్ కానిస్టేబుల్. ఆ ఫీల్ ఎట్లుండే? హ్యాపీ ఉండే. అంటే అన్ఎక్స్పెక్టెడ్. నేను యాక్చువల్గా అది దట్ వాజ్ లైక్ నాట్ ఎక్స్పెక్టింగ్ అనమాట. నార్మల్గా వచ్చినా అసలు మా హస్బెండ్ నన్ను పిక్ చేసుకోవడానికి కూడా రాను అని చెప్పేసి అని అన్నాడు. నువ్వే వచ్చేసే క్యాబ్లో అంటే, నేను 45 days తర్వాత వస్తుంటే నన్ను కనీసం పిక్ చేసుకోవడానికి కూడా రావట్లేదు, ఇప్పుడు నువ్వు వస్తేనే నేను ఇంటికి వస్తా అని చెప్పి అన్నా. బట్ హీఈస్ బిజీ ఇన్ అరేంజింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. సో ఎట్లాస్ట్ వచ్చినాడు, వచ్చి తీసుకొచ్చిన తర్వాత అసలు షాక్లో ఉన్నా ఒక 5 నిమిషాలు, ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి. చాలా మంది బాయ్స్ హార్ట్ బ్రేక్ చేసేసారు మేడం మీరు. ఎందుకు? హస్బెండ్ అన్నారు, మ్యారేజ్ అయిపోయిందా మీకు? నాకు పెళ్ళయింది, ఒక బాబు. ఓ షాక్ల మీద షాక్. ఆ టైం బ్రేక్ చేయలే ఎవరిది, నార్మల్ అట్లా. అంటే జనరల్గా మీ ఇన్స్టాలో వీడియోలు చూస్తే చాలా మంది కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు, ప్రపోజల్ వి లవ్ యూ అవి అని కామెంట్స్ పెడుతుంటారు కదా, మరి వాళ్ళంతా హార్ట్ బ్రేక్ అయినట్టే కదా?
ఓ నిజమా? అంత సీన్లే, మస్తు మంది ఉన్నారు, వాళ్ళందరికీ చాలా మంది. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా మేడం మీది? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ఎలా స్టార్ట్ అయింది మీ లవ్ అసలు? ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే చిన్నప్పుడు నిబ్బా ఏజ్లో స్టార్ట్ అయింది. ఇబ్బంది ఏజ్ అప్పుడు లవ్ అనేది తెలుసా అసలు? బేసిక్గా తెలుసు అంటే లవ్ అంటే తెలియదు కానీ చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి కదా, దానికి లవ్ అనుకొని. అంటే ఇప్పుడు చిన్న ఏజ్లో లవ్ చేసేటప్పుడు ఎట్లా అంటే కొంతమంది పిల్లలు సినిమాకి చూసి దాని మీద దాంతో ఈమె నా గర్ల్ ఫ్రెండ్ ఈయన నా లవర్ అట్లా చెప్తారు కదా, సో వాళ్ళని చూసి మీరు అట్లా ఏమైనా చేసిరా? అట్లేం అవ్వలే, జస్ట్ ఒక చిన్న ట్రైన్ మూమెంట్ వల్ల ఫ్లాట్ అయిపోయినా. సో చిన్నప్పటి నుంచి తూనీగా లవ్ కదా మీది? చిన్నప్పుడు అని అంటే నేను ఏమన్నా 6th 7th క్లాస్ లవ్ అనుకుంటున్నారు, అట్లేం కాదు, మోస్ట్లీ డిగ్రీ అప్పుడా? మరి చిన్నప్పుడు లవ్ అంటారు? డిగ్రీ చిన్నప్పుడే కదా, అంటే చిన్నప్పుడు ఓకే కొంచెం. సో మెచ్యూర్గా ఎప్పుడు ఆలోచించారు మీరు లవ్లోకి వచ్చిన తర్వాత? అప్పుడు నిబ్బా లవ్ అన్నారు కదా, సో మెచ్యూర్గా ఓకే లవ్ అంటే ఇది, మనం మ్యారేజ్ చేసుకోవచ్చు, రిస్క్ చేయొచ్చు అని ఎప్పుడు అనిపించింది? నేను ఎప్పుడు అనుకోలే రిస్క్ చేయాలి, మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే ఇట్ వాజ్ లైక్ ఆ ఫ్లోలో వెళ్తుంది. సో మా హస్బెండ్ వాళ్ళ మదర్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయినారు. సో చనిపోయినప్పుడు అప్పుడు కేమ్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ అడిగినారు అనమాట, మ్యారేజ్ చేసుకోవాలి, దిస్ ఇస్ ద రైట్ టైం అని చెప్పేసి అన్నప్పుడు చేసుకున్నాను. ఒప్పేసుకున్నారా ఇంట్లో? ఒప్పుకోవాల్సి వచ్చింది. ఒప్పుకోవాల్సి అంటే మా డాడీకి లవ్ అని తెలియదు. ఓకే, అరేంజ్ మ్యారేజ్ లా క్రియేట్ చేశారు అక్కడ. ఎస్. సో తర్వాత తెలిసిందా డాడీకి ఆల్రెడీ వీళ్ళు లవ్ చేసుకున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి అరేంజ్ మ్యారేజ్ లా క్రియేట్ చేశారు? తెలిసింది, అప్పుడు పెళ్ళి అయిపోయింది, ఏం చేస్తారు? ఏం చేయలేం కదా, దెబ్బ అయిపోయినారు అనుకున్నట్టున్నారు డాడీ. ఓకే, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది మేడం? గుడ్డా? ఓకే, ఒకవేళ మీరు డిపార్ట్మెంట్ వైపు రాకపోయి ఉంటే ఏం చేసేవారు మీరు? నేనా, చాలా ఉన్నాయి నాకు. సో మీ లైఫ్లో ఏమైనా ఛాలెంజింగ్స్ జరిగాయా మేడం? లైక్ ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకున్నారా మీ లైఫ్లో ఎప్పుడన్నా? నేను ఇలా చేయాలి, ఇలా ఉండాలి, చేస్తే ఇదే చేయాలి. ఛాలెంజింగ్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక రోల్లో ఉన్నా, డిపార్ట్మెంట్ అనేదిలో వర్క్ చేస్తున్నా కదా. సో కొన్నిసార్లు కొన్ని కమెంట్స్, కొన్ని నెగిటివ్ కమెంట్స్ వల్ల నాకు ఎట్లా అనిపించిందంటే, అరే నువ్వు పోలీస్ వై, నీకేం పనిపాటు ఉండదా, యూఆర్ డూయింగ్ సంథింగ్ ఎల్స్, అట్లా ఇట్లా అని చెప్పేసి చాలా మాటలు మాట్లాడుతుండే. సో ఒక సర్టెన్ పాయింట్లో నేను అనుకున్నా మొత్తం అన్నీ క్విట్ చేసేయాలి, మొత్తం సోషల్ మీడియా మొత్తం తీసేసేయాలి, ఎందుకు ఇట్లా అని చెప్పేసి అనుకున్నా. బట్ నేను ఎప్పుడైతే కంప్లీట్గా స్టాప్ చేసినానో, ఆ ట్రామాలో ఉన్నన్ని రోజులు కంప్లీట్గా యాక్టివ్ ఉండడం ఆపేసిన తర్వాత లైక్ పీపుల్ స్టార్టెడ్ టెక్స్టింగ్ మీ, అరే ఏమైంది అసలు, ఒక్క పోస్ట్ పెట్టట్లేవు, ఏం చేస్తలేవు, ఇట్లా కొన్ని మెసేజెస్ వచ్చినాయి, రీల్స్ చేస్తలే అట్లా ఇట్లా అని అన్నప్పుడు ఐ ఫెల్ట్, అరే ఎవరో నన్ను ఏదో అన్నారని కాదు, ఒక్కరిద్దరన్నా నన్ను అడుగుతున్నారు, అట్లీస్ట్ నేను వాళ్ళ ఇద్దరి కోసమన్నా నేను చేద్దాం అని చెప్పి అట్లా నేను అది ఛాలెంజింగ్గా తీసుకొని అగైన్ యాక్టివ్గా ఉండడం స్టార్ట్ చేసిన. జనరల్గా అందరికీ బ్యాడ్ కామెంట్స్ వస్తుంటాయి కదా మేడం, గుడ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో మీకు కూడా ఎప్పుడైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయా లేకపోతే రాలేదు? వస్తాయి, చాలా వస్తాయి. ఏమని వచ్చినాయి మీకు బ్యాడ్ కామెంట్స్? మోస్ట్లీ అయితే పోలీస్ లాగా చూసే వాళ్ళేమో నీకేం పని లేదా, వీడియోస్ చేస్తావు, ఫొటోస్ పెడతావు, అట్లా చేస్తారు. ఇంకా కొంతమంది పెట్టే పిక్చర్ పోజెస్ ఉంటాయి కదా, పోజెస్ని బట్టి ఏమంటారు, కాలు ఇరిగిందా, నడుము ఇరిగిందా, సార్ట్ ఆఫ్ థింగ్స్, అట్లాంటి బ్యాడ్ కమెంట్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా మనకు సోషల్ మీడియాలో ఏ అమ్మాయి కనిపించినా ఇన్బాక్స్లో ఏవేవో మెసేజెస్ పెడుతుంటారు కదా. సో మీకు వచ్చిన మెసేజెస్లో చూసి, అరే నేను ఒక డిపార్ట్మెంట్ అమ్మాయి అని తెలిసినాక కూడా ఇలాంటి మెసేజ్ ఎలా పెడుతున్నారు, నాకు ఎలాంటి మెసేజ్ పెడితే ఇంకా వేరే వాళ్ళకి ఎలాంటి మెసేజ్ పెడుతున్నారు అని అనిపించింది ఎప్పుడన్నా? అనిపిస్తుంది చాలా. అంటే మీకు ఏ కామెంట్ వచ్చింది, ఆ కామెంట్ వల్ల మీరు ఏం ఆలోచించారు అప్పుడు ఎగ్జాక్ట్లీ? ఆ కమెంట్ని అయితే నేను ఐ కెనాట్ డిస్క్లోజ్. యాక్చువల్గా కొంచెం లైక్ వస్తుంది కదా, వల్గర్ లాంగ్వేజ్లో వచ్చిందనమాట. వస్తే ఏం చేస్తాం, చూస్తాం, సైలెంట్ అయిపోతాం. అంటే దాని మీద యాక్షన్ ఏం తీసుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను దాని మీద మళ్ళీ నేను అఫీషియల్గానే కంప్లైంట్ రైజ్ చేయాలి, కంప్లైంట్ చుట్టూ తిరగాలి, అదంతా చేయాలి. వాడిని ఐడెంటిఫై చేయడానికి టైం పట్టదు నాకు తెలిసి. బట్ అది మళ్ళీ లీగల్గా అంతా వెళ్ళి అదంతా స్టఫ్ టైం నాకు లేదు నా దగ్గర. సో ఇట్స్ ఓకే, జస్ట్ ఇగ్నోర్. మనకి ప్రతిదీ ఒక ఇగ్నోర్ బటన్ ఉంటుంది కదా, అట్లా ఇగ్నోర్ చేస్తే బెస్ట్. సో మీరు కూడా అందరిలానే ఇగ్నోర్ చేస్తే కామన్ పర్సన్స్కి మీకు డిఫరెన్స్ ఏంటి? కామన్ పర్సన్స్ కంటే అంటే నేనున్న పొజిషన్లో నేను ఇగ్నోర్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే నేను పోస్ట్ చేస్తున్నానంటే విచ్ మీన్స్ ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇట్. నేను ప్రతిదీ యాక్సెప్ట్ చేసే నేను ఒక ప్లాట్ఫామ్కి వచ్చా. సో అప్పుడు ఇగ్నోర్ చేయాల్సిందే అని అనిపిస్తుంది. అండ్ కామన్ మ్యాన్కి అని అంటే కామన్ మ్యాన్కి రైట్ ఉంటుంది, తిరగచ్చు, ఎంతైనా ఫైట్ చేయొచ్చు. కానీ అదే నేను ఫైట్ చేయాలి అని అంటే
ఇట్ వోంట్ సెట్ అని. జనరల్గా మనం వీడియోస్ స్క్రోల్ చేస్తుంటే ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి కదా, సో కొన్ని ఎక్స్పోజింగ్స్ వీడియోస్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ మీ ఇంటెన్షన్ ఏముంది చెప్పు. ఎక్స్పోజింగ్ వీడియోస్ వచ్చినప్పుడు అంటే ఎవరు లైఫ్ వాళ్ళది, అంటే ఎవరి ఇష్టం వాళ్ళ ఎక్స్పోజింగ్ కాదు. ఇక్కడ ఒక పాయింట్, కొన్ని ఈ మధ్య ఫుల్ ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి రీల్స్ చేస్తారు అమ్మాయిలు చేస్తున్నారు. అది చూసినప్పుడు అనిపిస్తుంది నాకు, అంటే మెసేజ్ అంటే మంచి గుడ్ టోన్లోనే వాళ్ళకి మెసేజ్ చేయాలనిపిస్తుంది. ఈ మధ్య నాకు తెలిసి ఒక అమ్మాయి తెలిసే ఉండాల, విపరీతమైన బూతులు. అమ్మో, అది చూసినప్పుడు అనుకుంటా, అరే అసలు ఏం అంటే ఎంత మనము మన టెక్నాలజీగా కానీ మనం ఎంత ముందుకెళ్ళినా కానీ కొన్ని ఎథిక్స్ ఉంటాయి. కొంచెం మన కల్చర్ ఎట్లా ఉందో అట్లనే ఉండాలి అని నా ఫీలింగ్. సో అవి చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళకి అంటే తెలియక చేస్తున్నారా, తెలిసి చేస్తున్నారా, దేనికి చేస్తున్నారు అనే సెన్స్లో ఆలోచిస్తా. బట్ మళ్ళీ టెక్స్ట్ చేస్తే ఒక పోలీస్ నాకు టెక్స్ట్ చేసింది పోలీస్ లాగానే చూస్తారు, కానీ నేను యాజ్ ఏ కామన్ పర్సన్ లాగా అరే ఇది కొంచెం ఇట్లుంది చెయ్యొద్దు అని అనిపిస్తుంది. కానీ మళ్ళీ నా ప్రొఫెషన్ తీసుకొచ్చేసరికి ఇట్స్ ఓకే. అంటే మీ వీడియోస్ చూస్తే చాలా బాగున్నాయి మేడం, మీరు రీల్స్ చేసిన చాలా బ్యూటిఫుల్గా మంచిగా ఉంటాయి, సాంగ్ సెలెక్షన్స్ కావచ్చు, డ్రెస్సింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్. అండ్ అందులోనే మీరు కొన్ని డిపార్ట్మెంట్కి సంబంధించి అంటే స్కామ్ల గురించి దాని గురించి చెప్తుంటారు కదా, సో ఒకటే ఐడిలో మీరు క్లమ్జీ వీడియో లేకుండా డిఫరెంట్ ఐడి క్రియేట్ చేయొచ్చు కదా. నాకు ఒక్క ఐడి మెయింటైన్ చేయడమే చాలా పెద్ద హెవీ టాస్క్. అది నేను టైం దొరికినప్పుడే నేను పోస్ట్ చేస్తా. సో దీనికి సపరేట్ అన్ని లాగిన్స్ తీసుకొని మళ్ళీ నేను మా బాబుది కూడా ఒక పేజ్ ఉంటుంది, అది హ్యాండిల్ చేస్తా, నాది చేస్తా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, వాట్సాప్, అప్పుడప్పుడు యూట్యూబ్. సో ఇవన్నీ ఇన్ని యాప్సే ఫుల్ కన్ఫ్యూజన్లో వెళ్ళిపోతా. మళ్ళీ సపరేట్ అకౌంట్స్ దేనికి దానికి స్పెసిఫిక్గా అంటే అంత సెట్ అవ్వదు అనిపిస్తుంది. మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? స్కూలింగ్ అంతా సికింద్రాబాద్, వారసిగూడ. ఓకే, ఫ్రెండ్స్ ఉండేనా స్కూల్లో? ఉన్నారు. అమ్మాయిలు ఎక్కువ ఉండేనా అబ్బాయిలా? అమ్మాయిలు ఈక్వల్గా ఉంటారు కదా స్కూలింగ్లో ఫ్రెండ్స్ అంటే. అంటే మీరు మర్చిపోని ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా మీ స్కూల్ లైఫ్లో? స్కూల్ లైఫ్లో మర్చిపోని అంటే తిట్టుకుంటారేమో నన్ను. అంటే చెప్పాలంటే నాకు స్కూలింగ్ ఎక్కువ బాండ్ లేదు ఇప్పుడు. సో స్కూలింగ్లో ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, అంటే హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, ఎవ్రీడే కాన్వర్జేషన్ నడిచే స్కూల్ ఫ్రెండ్స్ లేరు. కాలేజ్ ఫ్రెండ్స్ అంటే డిగ్రీ, లైక్ ఉమెన్స్ కాలేజ్ నాది, డిగ్రీ ఫ్రెండ్స్లో ఉన్నారు. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూడగానే కాలేజ్ సీన్లు రాగానే, కాలేజ్ స్టోరీ రాగానే అది డిఫరెంట్ వైబ్ క్రియేట్ చేస్తారు కదా, అట్లా చూసినప్పుడు అరే నా కాలేజ్ లైఫ్ నేను ఇట్లా ఎందుకు ఎంజాయ్ చేయలేకపోయినా అనిపించిందా? ఫుల్ ఎంజాయ్ చేసిన నేను నా కాలేజ్ లైఫ్. డిగ్రీ నేను చెప్తున్నా, నాకు ఒక స్వాతంత్రం వచ్చింది అని అంటే నా కాలేజ్ లైఫ్లోనే. డిగ్రీ ఫుల్ ఎంజాయ్ చేసిన, కోటి ఉమెన్స్ కాలేజ్. సో ఉమెన్స్ కాలేజ్ అమ్మాయిలు అంటే ఎట్లుంటారు, ఫుల్లెస్ట్ ఎంజాయ్ చేసిన నేను. మీరు మీ స్టూడెంట్ లైఫ్గా ఉన్నప్పుడు మీరు చేసిన క్రేజియస్ట్ థింగ్స్ ఒక 3 చెప్పండి, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి చేసినాయి. క్రేజియస్ట్ థింగ్సా? ఆలోచించాలి. ఏం చేస్తారు, అందరు చేసేటిదే చేస్తుండే. మేము కూడా క్లాస్ అవుతుంటే దాచుకొని తినాలా, ఇంతే ఉంటుండే. ఒక్క రోజు కూడా క్లాస్ అటెండ్ అయింది లేదు. ఇంట్లో వాళ్ళకేమో క్లాస్కి పోతున్నామని తెలుసు, ఏదో చదివేసుకుంటున్నామని చెప్పి డైలీ పాకెట్ మనీ తీసుకోవాలి, పోవాలి. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, జ్యూస్ షాప్లు ఇదే తిరుక్కుంటూ ఉండాలి. ప్రతి క్లాస్ మా బ్యాచ్ ఉంటుండే, మేము ఒక 10 మెంబర్స్ గర్ల్ గ్యాంగ్ ఉంటుండే. ఆ గర్ల్ గ్యాంగ్ అయితే ఇంకా ఒక్క రోజు కూడా క్లాస్లో కూర్చోకపోతుండే. మమ్మల్ని టీచర్స్ తిట్టేవాళ్ళు తెలుసా, మీరు ఎవరైతే ఉన్నారో 10 మెంబర్స్ దేనికి పనికిరారు మీరు అని తిడుతుండే. కానీ ఆ 10 మెంబర్స్ ఇప్పుడు మేము ఆనిముత్యాలం. ఒక అమ్మాయి ఎస్ఐ, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్, అట్లా డిఫరెంట్ జోన్స్లో. ఒక అమ్మాయి లైక్ యూఎస్లో తను సెటిల్డ్. సో అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క ఆనిముత్యాలు. కలిసిరు ఎప్పుడన్నా మీరు 10 మెంబర్స్? అంటే ఆఫ్టర్ లాంగ్ టైం ఎప్పుడన్నా గెట్ టుగెదర్ పార్టీ? ఫ్రీక్వెంట్గా కలుస్తూనే ఉంటాం మేము. ఇప్పుడు ఎవరైతే అబ్రాడ్ వెళ్ళిపోయిందో తన వల్ల కొంచెం అంటే అందరం కలవలేకపోతున్నాం. నార్మల్గా అయితే రెగ్యులర్ కలుస్తూనే ఉంటాం. అందరిలో నాకు ఇంకొక లైక్ ప్రియార్గా ఒకరు ఉంటారు కదా, వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్, మన లైఫే షేర్ చేస్తాము అనేటట్టు నా ఫ్రెండ్. దాన్ని పక్కా 2 వీక్స్కి ఒకసారి అట్లా కలవకపోతే ఇంకా మీది లవ్ మ్యారేజ్ కదా, సో మీరు లక్కీ ఫెయిల్ అని నేను అనుకుంటున్నా. బికాజ్ ఆఫ్ లవ్ చేసినారు, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో లవ్ మీద మీ ఒపీనియన్ ఏంది? లవ్ కొంతకాలమే బాగుంటుంది. అంటే మీరు అనొచ్చు లవ్ సక్సెస్ అయిందంటే, ఒక మ్యారేజ్ అయిన తర్వాత మనం లవ్లోనే ఉండాలి అనేది అయితే కరెక్ట్ కాదు. అంటే రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి, ప్రయారిటీస్ చేంజ్ అవుతాయి. బట్ అది మళ్ళీ మ్యారేజ్ రిలేషన్ ఇస్ సపరేట్, లవ్ ఇస్ సపరేట్ అని నా ఒపీనియన్. సో మ్యారేజ్కి ముందు లవ్ బాగుంటుందా, మ్యారేజ్ అయిన తర్వాత బాగుంటుందా?
మ్యారేజ్కి ముందు ఎగ్జైటింగ్ ఉంటుంది లవ్, మ్యారేజ్కి తర్వాత రెస్పాన్సిబుల్గా ఉంటుంది అనమాట. అంటే నువ్వు లవ్ చెయ్యకపోయినా కానీ చేయాల్సిందే, అట్లుంటుంది పెళ్లి. సో ఈ మధ్య కొంతమంది బ్రేకప్ అయిపోయిన తర్వాత సూసైడ్ వరకు వెళ్ళిపోతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు కదా. సో ఎందువల్ల బ్రేకప్స్ అవుతూనే ఉంటారు? అంటే మీ దగ్గర కూడా ఆల్మోస్ట్ అంటే కేసెస్ వస్తూ ఉండొచ్చు, వింటూ ఉండొచ్చు, యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా మీరు చూస్తారు కూడా. అవును, సో వింటారు, చూస్తారు, కొన్ని అక్కడ కూడా వస్తుంటాయి కదా. సో దేనివల్ల బ్రేకప్స్ ఎక్కువ అవుతాయి అంటున్నారు? బ్రేకప్స్ ఎక్కువ అని అంటే దేర్ మే బి అ సర్టెన్ రీజన్స్ ఉంటాయి. అది ఎక్కడ ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ సేమ్ ట్రాక్లో ఒకటేసారి ఒకటే ట్రాక్లో నడవలేరు ఎవ్వరు కూడా. సో ఒక పర్సన్కి ఎప్పుడైనా ట్రిగర్ అవ్వచ్చు, ఏ విషయంలోనైనా ట్రిగర్ అవుతారు, అప్పుడు ఫిక్స్ అవుతారు, అరే ఇది నాకు ఈ లైఫ్ వద్దు బై అని చెప్పి. సో బ్రేకప్ చేసుకుంటారు. అంటే అండర్స్టాండింగ్ మిస్ అయినప్పుడు. ఒక అమ్మాయి ఎంత సిన్సియర్ లవ్ చేసినా బ్రేకప్ అయిన తర్వాత జస్ట్ సెకండ్స్లలో మర్చిపోతుంది అంటారు, నిజమేనా? అబ్బాయిలు కూడా మర్చిపోతారు, అమ్మాయిలు ఎందుకు మర్చిపోతారు? వయసు కూడా మొత్తం గిరాక్ పెరుగుతుంది వాళ్ళకి. అంత సీన్ అట్లా అంటే అబ్బాయిలు చీట్ చేసిన వాళ్ళు కూడా మస్తు మంది ఉంటారు. అబ్బాయిలు అలా చీట్ చేయరు, అబ్బాయిలు మస్తు జెన్యున్గా ఉంటారు. అది మీ పర్సెప్షన్లో. అమ్మాయిలను చీట్ చేసి ఒకటేసారి లైక్ ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడే అబ్బాయిలు కూడా ఉంటారు, కొంతమంది ఉంటారు. మరి అందుకని అబ్బాయిలు అందరూ వైన్ షాప్ దగ్గర అంటున్నారు కదా, ఆడవాళ్ళు వెళ్ళలేరు కదా వైన్ షాప్లకి. ఈ మధ్య వైన్ రేట్లు పెరిగిపోయినాయి, బట్టల రేట్లు పెరిగిపోయినాయి మేడం, జీన్స్లే టీషర్ట్లు ఎందుకు అంటారు? ఎందుకంటే అమ్మాయిలు కూడా అవి యూజ్ చేస్తున్నారు కదా. అంటే అవి కంఫర్ట్ ఉన్నాయి కాబట్టి. మ్యారేజ్కి ముందు మీకు ఏమైనా ప్రపోజల్స్ వచ్చినాయి అంటే మీ సార్ది కాకుండా ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి? ఎవరు చేయలే నాకు ప్రపోజల్. ఎందుకు అంటే బాగా రఫ్ అండ్ టఫ్ ఉంటుండేనా మీరు? రఫ్ అండ్ టఫ్ అని కాదు కానీ ఏమో నేను నచ్చలేదేమో. అసలు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదా? రాలే. పోనీ మ్యారేజ్ తర్వాత ఎవరైనా ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేసారా మీకు? అంటే మీ కలీగ్స్ కావచ్చు, బయట కావచ్చు, మీ ఫ్రెండ్స్లో కావచ్చు. కొలీగ్స్ అందరినీ నేను ఐ ట్రీట్ దెమ్ యాజ్ ఏ బ్రదర్స్ అబ్బా. డిపార్ట్మెంట్లో ఫస్ట్ బ్రదర్ బౌండరీ లైన్ ఉండిపోతుంది. ఫ్లర్ట్ ఎవరు చేయరు మోస్ట్లీ, ఫ్రెండ్స్లో కూడా ఎవరు చేయరు. ఇప్పుడు నార్మల్గా రోడ్ మీద వెళ్తుంటే మీరేంటో ఎవరికి తెలీదు, క్యాజువల్ డ్రెస్లో వెళ్తున్నారు అనుకోండి, అట్లా ఎవరైనా చేసి చేయడం కానీ అట్లా నాకు ఇష్టం కానీ ఎవరు చేయలేదు. ఇంటర్వ్యూ చేసినాక అందరూ అదే చేయగలరా? నేను ఎక్కడున్నా చెప్పానుగా. ఓకే, సో మిమ్మల్ని చూస్తుంటే మొత్తం క్రేజీ థింగ్స్ థింక్ చేసేలాగా ఉన్నారు కదా. సో అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మీ ప్యాషన్ ఏంది? ప్యాషన్ అంటే నేను మేకప్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నా. ఓకే, నాకు ఇట్లా చిన్నప్పటి నుంచి ఎక్కువ రెడీ అయ్యే వాళ్ళని చూడడము, నేను ఎక్కువ వేరే వాళ్ళని రెడీ చేయడం చాలా ఇష్టం. సో అట్లా ఆ మేకప్ ఫీల్డ్ లైక్ ఇట్లానే మన సెలబ్రిటీస్కి మేకప్ చేయాలి అంటే నా జోన్ అంతా ఇటే ఉంటుండే ఎక్కువ. నేను మనం ఏదైనా స్టాక్ చేస్తాం కదా, ఆ స్టాకింగ్లో అంతా కూడా నాకు ఈ రిలేటెడ్ స్టఫ్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనమాట. సో అట్లా అనుకుంటుండే. సో ఇప్పుడు అని అనిపించిందా అంటే లైక్ ఇప్పుడు మీకు అమౌంట్ వస్తుంది, మంచి జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది కదా? అమౌంట్ శాలరీ వస్తుంది, అమౌంట్ రావట్లే. అదే శాలరీ, మంచి శాలరీ వస్తుంది, మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీకు. సో ఇప్పుడు కూడా మీరు మేకప్ ఆర్టిస్ట్ అవ్వచ్చు కదా తలుచుకుంటే, అంటే అవ్వాలని ఏమైనా ఉందా? ఏమైనా మేకప్ ఆర్టిస్ట్ జెస్సీ మేకప్ అకాడమీ అని ఇట్లా ఏమన్నా? అంటే డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి ఇంకా అది పాసిబుల్ అవ్వదు. బట్ సెల్ఫ్ మేక్ ఓవర్కి అయితే ప్యాషనెట్గా నేర్చుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు మేకప్ మీరే వేసుకున్నారు ఎంత బ్యూటిఫుల్గా. యాక్చువల్లీ ఇంత బ్యూటిఫుల్గా కనిపించడానికి రీజన్ ఆల్మైటీ మేకప్ స్టూడియో అని చెప్పేసి మన హేమా అక్క అనే ఉంటారు. సో తను ఎంతో అంటే ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేస్తారు నన్ను. సో ఇలా ఇంటర్వ్యూ ఉంది అని అంటే తను సెల్ఫ్ ఇనిషియేట్ తీసుకొని చేయడం జరిగింది. మీకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా అనవసరంగా పెళ్లి చేసుకున్నాను, ఇంత తొందరగా పెళ్లి చేసుకునేది లేకుండే అని చెప్పేసి? ఇట్లాంటి కష్టమైన క్వశ్చన్లు అడగద్దు. మళ్ళీ ఇంటికి వెళ్ళినాక సార్ వెయిటింగ్లో ఉంటారా? అనవసరంగా అని అయితే నువ్వు పెళ్ళి కాకపోతే తొందరగా చేసుకున్నా అనే రిగ్రెట్ అయితే ఉంటుంది. ఇది చెప్పారు ఎప్పుడన్నా మీ హస్బెండ్కి? రోజు అంటనే ఉంటా, నువ్వు దాన్ని జల్దీ పెళ్లి చేసుకున్నావు అని. ఆ సిచ్యువేషన్ అలా ఉండే అప్పుడు. సో సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ది మీకు రీల్స్ చేయడానికి కానీ, జాబ్ చేయడానికి కానీ? ఫుల్లెస్ట్ ఉంటుంది. ఫుల్ ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారా? ఎప్పుడైనా కొట్టుకున్నారా మేడం మీరు? కొట్టుకోవడం లాంటి తిట్టుకున్నారా? ఓకే, మీరు ఎప్పుడైనా గొడవ పడిపోతే ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉంటారు మీరు సార్? మాట్లాడుకోకుండా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కొట్లాడితే మాట్లాడుకోకుండా ఉంటారు, ఒకటే ఇంట్లో మాట్లాడలేకుండా. అన్నం వేసిమంటే అన్నం వేసారు, ప్లేట్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు ధన్మని, ఇట్లా తిను ఆడ ఉంది వేసుకోపో, ఇట్లా నేను చూసిన చాలా మంది ఇంట్లో. సో అలాంటివి ఏమన్నా? అట్లా నడుస్తూనే ఉంటాయి రోజు. అట్లా అంటే రోజు కొట్లాటనే అవుతుంది మరి. ఓకే, ఇప్పుడు స్టేషన్లో మీరు ఉన్నప్పుడు వింత వింత కేసులు వస్తుంటాయి కదా మేడం. సో మీకు చూసినప్పుడు ఏదైనా కేసు చూసినప్పుడు నవ్వుకున్నారా? అంటే బాధపడే కేసులు నవ్వను, కొన్ని ఉంటాయి కదా చిలిపి కేసులు, అవి చూసినప్పుడు మస్తు మజా వస్తుంది, నవ్వుతా. ఓకే, మీరు ఏదైనా కేసు చూసి బాధపడ్డది ఏదైనా కేసు ఉందా? చాలా. నేను స్టార్టింగ్ రిక్రూట్ అయిన టైంలో ప్రతి కేసు చూసి ఏడుస్తుండే నేను, అంత ఎమోషనల్గా ఇదైపోయేదాన్ని.
అరే నా వల్ల కావట్లే అసలు నేను తీసుకోలేను అనే ఇదిలో ఉండేదాన్ని ఆ కేసెస్ అన్నీ చూస్తే. మనకు తెలియదు కదా అప్పుడే డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే అంత నాలెడ్జ్ బయట నాలెడ్జ్ ఉండకపోతుండే. ఈ కేసెస్ ఏదన్నా వస్తే అంటే ఎక్కువ అమ్మాయిలు ఏడ్చుకుంటూ కూర్చుండే కేసెస్ అవి బాగా ఎమోషనల్గా తీసుకుంటుండే. మీరు పర్సనల్గా ఎవరికైనా హెల్ప్ చేశారా అంటే ఇట్లా బాధపడేటోళ్ళకి కేసుల అలా తిరిగేటోళ్ళకి? షూర్ అంటే పర్సనల్ రిలేషన్ అయితే అసలు మెయింటైన్ చేయం మేము. కాకపోతే వాళ్ళకి మోరల్ సపోర్ట్ కావాలి అని అంటే కాంటాక్ట్ ఇవ్వండి ఇట్లా మాకు భయం వేస్తుంది అనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మోటివేషన్ అయితే ఉంటుంది. అంటే మాకు అంత ప్రో కాకపోయినా కానీ ఎంతో కొంత మోటివేట్ అయితే చేయగలుగుతాం. అంటే మనకి లా ఉంది, లాలో వీ కెన్ మనం జస్టిస్ తెచ్చుకోవచ్చు అనే సపోర్ట్ అయితే ఉంటుంది వాళ్ళకి. సో మేడం చిన్న ర్యాపిడ్ ఫైర్, షూర్. అడిగిన క్వశ్చన్ స్ట్రేట్ ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. షూరా? టైం తీసుకోవచ్చా? ఓకే. టైం అంటే మరి గంటలదో ఫాస్ట్గా చెప్పాలి. ఓకే. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, మీకు మొబైల్ లేకుండా ఒక 3 days ఎక్కడన్నా ఉంచేసారు అనుకుని ఉంటారా? యా డెఫినెట్గా ఉంటా. నేచర్లో వదిలేస్తే ఉంటా మొబైల్ లేకుండా, జస్ట్ ఎంజాయ్ చేస్తూ ఉండి. నేచర్ ఇష్టమా మీకు? చాలా. అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి, ఇలా ఎంజాయ్ చేయాలి, ఇట్లాంటి అట్మాస్ఫియర్ ప్లేస్ కావాలి? గ్రీనరీ ఉన్న ప్లేస్ ఏదైనా ఓకే, ఎంజాయ్ చేస్తాం. మీకు ఇష్టమైన ఫుడ్డే ఇష్టం నాకు. ఫుడ్లో అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టం, అది ఇది అని ఏం కాదు. సో ఈ మధ్యకాలంలో కొన్ని కల్తీ ఫుడ్ కూడా వస్తున్నాయి కదా, అంటే కొన్ని రెస్టారెంట్ పేర్లు కొత్తగా పెద్దగా పెట్టేస్తున్నారు, అక్కడికి వెళ్ళేసి టేస్ట్లెస్ ఉంటాయి మొత్తం. సో అలాంటి ఫుడ్ ఎప్పుడైనా టేస్ట్ చేసిరా? చేసి. ఓకే. ఎక్కడన్నా మీరు ఫుల్ ఆకలితో వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ బాగాలేనప్పుడు తిట్టారు ఎవరికన్నా? తిట్టితే అంత ధైర్యం ఉండదు, అంత ఏడ ఉంటుంది తిట్టేది. అయ్యా మీకు చూస్తుంటే ఇట్లా లేచి కొట్టేటట్టే ఉన్నారు, ధైర్యం లేదా మీకు? నేను కొడతానా? మీరు మొబైల్లో యూజ్ చేసే యాప్, ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్? ఫస్ట్ వాట్సాప్, స్నాప్చాట్, సారీ ఫస్ట్ ఇన్స్టాగ్రామ్, తర్వాత వాట్సాప్, సారీ ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్. ఓకే. తర్వాత అంటే స్నాప్చాట్ అంటే ఎక్కువ లైక్ స్నాప్స్ పెడుతూ ఉంటా, సో అట్లా యూజ్ చేస్తా. దెన్ యూట్యూబ్. ఓకే. ఇవన్నిటికన్నా ఫస్ట్ అంటే సాంగ్స్ వింటా. ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు మీరు? నేనా 1 minute ఉంటుంది వీడియో, 1.5 minutes అంతే. ఎప్పుడన్నా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎందుకు పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తున్నావు అన్నారా? నన్ను తిడుతూనే ఉంటారు పొద్దున్న లేస్తే, మా మమ్మీ వాడు ఎప్పుడు ఫోన్ అని, ఎప్పుడు ఇన్స్టా అని, ఎప్పుడు ఫోన్ అని తిడుతూనే ఉంటారు. అయినా ఇట్స్ ఓకే. ఓకే, లైట్. సరే, మీకు అనిపించింది ఎప్పుడన్నా నాకంటూ ఒక లైఫ్ ఉంది, నాకు నచ్చినట్టు బతకాలి, నేను ఇలా బతకాలి అని ఎప్పుడన్నా అనిపించింది? డెఫినెట్గా అనిపిస్తుంది, అనుకుంటున్నా కూడా. సో ఎలా బతకాలనిపిస్తుంది మీకు? ఎట్లా అంటే రెస్ట్రిక్షన్స్ లేని లైఫ్ కావాలి నాకు. లైక్ నో వన్ షుడ్ రెస్ట్రిక్ట్ మీ. అంటే కొన్ని పాయింట్స్లో కొంతమంది రెస్ట్రిక్ట్ చేస్తేనే మనం ఒక ఫ్లోలో వెళ్తాము. బట్ స్టిల్ అంటే నేను ఏం చేస్తున్నా నాకు తెలుస్తుంది అనే సెన్స్లో ఉన్నప్పుడు నాకు ఎవరు రెస్ట్రిక్షన్స్ అవసరం లేదు అనిపిస్తుంది. ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా మీకు? ఉంటాయి, ఎందుకుండవు? పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు అని అంటే మొత్తం రెస్ట్రిక్షన్స్. ఏ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మీకు చెప్పండి? బయటికి వెళ్ళొద్దు, అంటే ఎక్కువ తిరగద్దు, ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళొద్దు. అంటే ఇన్ఫ్యాక్ట్ రొనాల్డ్ కొన్ని టైమ్స్ నాకు ఎగ్జామ్షన్ ఇస్తాడు, బట్ స్టిల్ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది కదా ఇంట్లో. సో ఆ టర్మ్లో ఆలోచిస్తే కనుక ఆ రెస్ట్రిక్టెడ్ ఫీల్ నాకు నచ్చదు. అరే నేను అసలు ఇండివిజువల్గా ఉండుంటే నాకు కావాల్సింది నేను చేసుకుంటుండే కదా అనే ఫీల్లో ఉంటా. ప్రతి అమ్మాయికి ఇష్టమైన షాపింగ్ ఒకటి. సో మీకు కూడా ఇష్టమా? షాపింగ్కి వెళ్తే ఎక్కువ ఏది పర్చేస్ చేస్తారు మీరు? డ్రెస్సెస్. ఏం చేస్తాం? డ్రెస్సెసా? ఓకే. ఈ మధ్యకాలంలో కొంతమంది ఈజీ మనీకి బాగా అలవాటు అయిపోయారు. సో అమ్మాయిలకి ఎంతసేపు చూసినా డబ్బు 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 అనే పిచ్చి ఉంటుంది కొంతమందికి. ఈవెన్ కొంతమంది బ్రేకప్ అయినాక కూడా డబ్బు ఉంటే ఎవరైనా వచ్చేస్తారు, ఈ టైప్ ఆఫ్ రీల్స్ డైలాగ్స్ చూస్తుంటాము. సో నిజంగా అమ్మాయిలకు డబ్బు పిచ్చి ఉంటుందా? ఉండొచ్చు. కొన్ని విషయాలలో డబ్బు ఎక్కువ కార్నర్ అయినప్పుడు డబ్బు పిచ్చి ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డబ్బు కోసము అమ్మాయిలు రాంగ్ వేలో వెళ్తున్నారు. వన్స్ వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత నేను ఏం చేశానని రియలైజ్ అవుతారా వాళ్ళు అసలు? అది మెయిన్ పాయింట్. ఆ రియలైజ్ అయినప్పుడు ఆ డబ్బును మొత్తం తీసి ఎక్కడో పడేయాలనిపిస్తుంది, అప్పుడు రియలైజ్ అవుతారు. ఆ రియలైజేషన్ వచ్చే వరకు మనం మనుషులను మార్చలేము. ఇప్పుడు మీ హోల్ లైఫ్లో ఎవరైనా ఏదైనా అమ్మాయి వచ్చి అక్కడ నా లైఫ్లో నేను ఇలా ఈ మిస్టేక్ చేశాను అని షేర్ చేసుకున్నారు ఎవరైనా? అంటే మా ఇన్స్టాలో వస్తాయి మెసేజెస్ చాలామంది, అక్క ఇట్లా అయింది ఇప్పుడు ఏం చేయాలి అని మెసేజెస్ వస్తూ ఉంటాయి. సో యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా వల్గర్ వీడియోలు చేసేటోళ్ళకి ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు, మీరు బూతులు మాట్లాడుతున్నారు అన్నారు. సో అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయితే అంటారా? అయితే ఎందుకవా, అమ్మాయిలు ఉన్నారు కదా, అబ్బాయిలు ఉన్నారు కదా. అబ్బాయిలు చేసుకుంటారంట, అలాంటి అట్రాక్ట్ అవుతారంట. ఓకే. పొద్దున్న లేవగానే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి?
ఫోన్ చూస్తా. ఫోన్ చూస్తారా? ఒకప్పుడు లేచినప్పుడు పొద్దుగల దేవుని ముఖము అమ్మ ముఖము సెంటిమెంట్ ముఖం చూస్తుండే. అంటే పొద్దున్న నిద్ర లేచేది ఎట్లా లేస్తాం మనం? అలారం తోటి. సో అలారం ఆఫ్ చేయాలంటే ఫోన్ చూడాలి కదా. సరే, ఫోన్ ఓపెన్ చేసి ఏం చూస్తారు? ఫోన్ ఓపెన్ చేసి బైబిల్ చూస్తా ఫస్ట్. బైబిల్, దేవుని బిడ్డ. దేవుడి బిడ్డ అని కాదు కానీ ఫస్ట్ బైబిల్ ఓపెన్ చేస్తా. ఇంట్లో ఇప్పటివరకు ఎప్పుడైనా అబద్ధాలు చెప్పారా? అబద్ధాలు అంటే ఎవరికి లైక్ ఇంట్లో అబద్ధం చెప్పి మీరు బయటికి వెళ్ళడం కానీ, ఒక పని మీద ఉండి ఇంకో పని మీద ఉన్నా అని చెప్పడం కానీ? అంటే ఆఫ్టర్ మ్యారేజా బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ మస్తు చెప్తాం. రోజు పొద్దున్న లేస్తే అవే అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట, మరి మీకేంటి అబ్బాయి పుట్టాడు? అయితే అది నిజం కాదేమో. నిజం కాదు కదా. ఇప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలి, నేను సినిమాకి పోతున్నా మమ్మీ ఫ్రెండ్స్తో అన్నట్టు ఒప్పుకుంటారా? కాలేజ్కి పోయే వాళ్ళం అట్లా చెప్తాం, చిన్న 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 అబద్ధాలు అవి. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చూసారు మీరు? నేను యూజువల్గా మూవీస్ ఎప్పుడు చూడలే. అండ్ కాలేజ్లో ఉన్నప్పుడు బాహుబలి ఒక్కటి చూసా. బాహుబలి ఒకటే నచ్చిందా సినిమా? నచ్చింది. మీ ఫేవరెట్ హీరో? పవర్ స్టార్. ఒక్కసారి పవర్ స్టార్ పేరు అన్నారు కాబట్టి మేనరిజంతో చేయాలి. అమ్మ, మేనరిజం నాకు రాదు. వస్తుంది, చేయండి. మేనరిజం రాదు కానీ జస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. ఓ సార్, ఇదే డైలాగ్, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాని ఇట్లా ఒక్కసారి అనండి చాలు. అదొద్దు, జస్ట్ పవన్ ఇస్ పవన్, పవన్ కళ్యాణ్, ఆ పేర్లో ఫీల్ ఉంటుంది. ఇంకేముంటుంది? వైబ్. ఓకే, కలిసారు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారికి? కలవలేన డ్రీమ్, కానీ నేను కలిస్తే ఏదో నార్మల్గా ఏదో ఫ్యాన్ మూమెంట్లా కలవాలని లేదు, ఒక మంచి పొజిషన్లో కలవాలని ఇష్టం. ఓకే, ఐ అడ్మైర్ హిమ్ ఎ లాట్. సో ఇంకొకసారి చెప్పండి, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని. అది ఫ్లోలో ఒకటేసారి వస్తుందేమో. సరే, మీరు ఎవరి తాలూకా మేడం? పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడైనా చూసిరా టీవీలో కానీ యూట్యూబ్? చూస్తా, ఎందుకు చూడ, కంపల్సరీ చూస్తా. ఏమి ఇష్టం పవన్ కళ్యాణ్ గారిలో? అన్నీ ఇష్టం. ఇప్పుడు ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని నేను మ్యారేజ్ చేసుకుంటా అన్నారు అనుకోండి, అట్లాంటిలో లేదు. ఆశకు హద్దు ఉండాలి భయ్య. ఆశ అని కాదు కానీ ఇష్టం. ఇష్టం అంటే ఇప్పుడు మనిషి మీద ఇష్టం ఒకలా ఉంటుంది, పెళ్లి చేసుకోవాలనే ఫీల్ ఒకలా ఉంటుంది, ఇంకొక ఫీల్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద నాకు అట్లాంటిది ఏమి ఉండదు. కాకపోతే ఒక మెన్లో అబ్బాయి ఎలా ఉండాలి అని అంటే అట్లా ఆ మేనరిజంతో ఉండాలి. సో అట్లా అనలైజ్ చేసుకోవచ్చు, కానీ ఆ పర్సనే నాకు లైఫ్ అని అంటే నో. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఐలాండ్కి పంపించారనుకోండి, అక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి, మీరు కూడా ఇంకేదో తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్తారు ఫుడ్? ఐలాండ్లో ఫుడ్ క్యారీ చేయాలి అంటే ఐలాండ్ కాబట్టి ఫుల్ దాహం వేస్తుంది. ఆడ ఆల్రెడీ సముద్రం ఉంటుందిగా, ఆ నీళ్ళు తాగలేము కదా. పల్పి ఆరెంజ్ తీసుకెళ్తా. పల్పి ఆరెంజ్ తీసుకెళ్తారు, నాకు ఇష్టం చాలా. ఓకే, మీరు ఎప్పుడైనా ఏదైనా విషయంలో బాధపడ్డారు, ఏడ్చిరా? రోజు ఏడుస్తూనే ఉంటాను నేను, అంటే చిన్నదానికి కూడా కొంచెం ఎమోషనల్ అవుతా. అంటే బాగా ఎమోషనల్ ఏడ్చింది ఏదైనా? రీల్స్ చూస్తా కదా, రీల్స్ ఏదైనా ఎమోషనల్గా వస్తే కన్నీళ్ళు కారుతూనే ఉంటాయి. అంత ఇంట్రోవర్టా మీరు? ఇంట్రోవర్ట్ కాదు, ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. కాకపోతే ఆ రీల్స్లో ఆ ఫీల్లో అట్లా మునిగిపోతాం. మీకు వంటలు చిన్నప్పటి నుంచి వచ్చా, మిడిల్లో నేర్చుకున్నారు? ఎప్పుడన్నా మీరు వండిన వంట అటర్ ఫ్లాప్ అయిందా? అయితేనే ఉంటాయి, వారానికి ఒకటి. వారానికి ఒకటా? ఇప్పటికే స్టిల్. సరే, అవతల వ్యక్తి తిన్నప్పుడు ఏంటి రియాక్షన్ అంటే మళ్ళా ఉండను కదా, అట్లనే తినాలా. రియాక్షన్ అంటే కొంచెం సేపు హైప్ ఉంటుంది, ఇట్లా చేసినావు అట్లా చేసినావు అంటే నేను అది చేసుడే ఎక్కువ అని అంటే ఇట్స్ ఓకే అట్లా. అండ్ మళ్ళీ నాకు మంచి మూడ్ ఉంది, నేను ఇప్పుడు ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేసి పెట్టాలి అంటే ఐ లవ్ కుకింగ్ అనమాట. అంటే మంచిగా అందరికీ చేసి తినిపించాలి అనేది ఉంటుంది నాకు. సో అట్లా ఫిక్స్ అయినప్పుడు ఒక 3-4 ఐటమ్స్ చేసేస్తా ఒకటేసారి. సో అట్లా మంచి టైంలో పెట్టినప్పుడు ఇది బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట, మంచిగా లేకపోయినా కానీ చెల్తా. ఒక అమ్మాయి సాధించాలంటే పెళ్లి చేసుకుంటే సాధించవచ్చా, పెళ్లి చేయకపోతే సాధించుకోవచ్చా? అంటే సాధించాలంటే ఏ రకంగా, ఏదన్నా గోల్ అంటే మాత్రం పెళ్ళి అవ్వకుండానే సాధించవచ్చు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్న తర్వాత సాధించాలి అని అంటే నీకు ఒకవైపు హస్బెండ్, ఒకవైపు పిల్లలు, ఇంకోవైపు నీ అత్త మామ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో అందరినీ మేనేజ్ చేస్తూ సాధించడం ఒక కిక్ ఉంటుంది. బట్ స్టిల్ అవన్నీ కంటే అలోన్గా ఉంటే సాధించగలుగుతుందని నా ఫీలింగ్. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? ఫ్రెండ్షిప్ డే వస్తుంది కదా, ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు నేను ఫ్రెండ్షిప్ గురించి మంచిగా చెప్తే నాకు ఫ్రెండ్షిప్ డే రోజు మంచి గిఫ్ట్స్ ఇస్తాను నా ఫ్రెండ్స్ అందరూ. ఇస్తారు, వాళ్ళు ఇచ్చిన ఎక్కువ నేనైతే ఇస్తాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్షిప్ ఈజ్ ఒక థెరపీ అబ్బా. ఫ్రెండ్షిప్ అనేది లైఫ్లో కంపల్సరీ ఉండాలి. నువ్వు ఎంత లవ్లో ఉండు, నువ్వు ఎంత రిలేషన్లో ఉండు, బట్ సమ్ టైమ్స్ ఒక సర్టెన్ పాయింట్లో అన్నీ నైచెళ్తా.
లవ్లో కానీ మ్యారేజ్ రిలేషన్షిప్లో కానీ దేనిలో కానీ ఫ్రెండ్షిప్లో ఇట్ వర్క్స్. సో ఫ్రెండ్షిప్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్ ఉండాలి. మీకున్నారు అంత మంచి ఫ్రెండ్స్? యా, ఐ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్. అందులో ఉన్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ రోజెస్. ఒకవేళ మీ ఫ్రెండ్స్కి తిట్టాలనుకుంటే ఏ వర్డ్ తిడతారు? అందరికి కలిపి ఫ్యామిలీ ప్యాకేజ్ కిందికి. అంటే అమ్మాయిలనా అబ్బాయిలనా? అమ్మాయిలు. అమ్మాయిని అంటే బేసిక్గా ఏముంటుంది, ఒసేయ్ 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 ఈజ్ ద వర్డ్. కోపం వచ్చినా ఒసేయ్, ప్రేమ వచ్చినా ఒసేయ్. అబ్బాయిలకైతే రికార్డ్ అవుతుంది వద్దు. ఓకే. అబ్బాయిలకి నేను ఎప్పుడు తిట్టలేదు, ఈవెన్ మా రొనాల్డ్ చంపేస్తాడేమో ఇప్పుడు. కాకపోతే నాకు ఒక వర్డ్ తిట్టాలని ఇష్టం, అది చాలా గలీజ్ ఉంటుంది. పర్లేదు, నచ్చితే వేసుకుంటా లేకపోతే బీప్ వేసుకుంటా, చెప్పండి. అరే బాడుకోను. ఎందుకు ఆ వర్డ్ తిట్టాలనిపిస్తుంది? ఏమో ఆ వర్డ్లో ఒక వైబ్ ఉంది అనిపిస్తుంది నాకు. సో ఎప్పుడైనా మీకు ఎవరికైనా చూస్తే క్రష్ ఫీలింగ్ అనిపించిందా? క్రషా? అనిపించలే. ఎందుకు అంటే మీరు అంటారు ఎవరైనా వచ్చి నన్ను ఇంప్రెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేశారనుకోండి, మీకు ఫాలో పెళ్ళి అయిపోయింది కదా నాకు, ఇంక ఇంప్రెస్ ఏం చేస్తారు? ఏం అవతల వ్యక్తికి తెలియదు కదా మీకు పెళ్ళైందని చెప్పేసి. తెలియకుండా వచ్చి ఓహో, తెలియకుండా వస్తేనా? పక్కన రొనాల్డ్ ఉంటాడుగా, హిల్ బి ఆల్వేస్ విత్ మీ. సో అంత ఎవరు ధైర్యం చేయరు. సో తనని పెళ్లి చేసుకుని మీరు మంచిగానే చేసారు అనుకుంటున్నారా, లేకపోతే? అయ్యా ఇప్పుడు నాకు మా ఆయన గొడవలు పెట్టేటట్టున్నారు, అన్నీ అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు. అదే పెళ్ళి చేసుకొని మంచిగానే అనుకుంటాం, మంచిగా లేకపోయినా కానీ మంచిగా చేసుకోవాలి ఆ రిలేషన్ని, అప్పుడే కదా పెళ్ళికి అర్థం. ఓకే. రోడ్ మీద మీరు వెళ్ళేటప్పుడు మీకు నచ్చింది ఏంటి? అంటే ట్రాఫిక్లో ఎవరన్నా స్పిట్ చేస్తే నాకు వస్తుంది కోపం. ఇట్లా 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 వెళ్ళిపోతా హైప్లో. నాకు అస్సలు నచ్చదు, స్పిట్ చేస్తారు కదా ఇట్లా, వాళ్ళని ఇంకా తిట్టుకుంటా, మస్తు తిట్టుకుంటా. ఇంకా బండి మీద వెళ్ళేటప్పుడు చూడరు. నాకు వరస్ట్ ఏమైందంటే, ఇట్లా బండి మీద వెళ్తున్నా, ఎవరో తెలియదు, మంచిగా ఒక ఆయన వెళ్తూ అని నా మీద వేసినాడు. నాకు ఆ నచ్చని పొజిషన్లో ఇంకా అది వరస్ట్, అస్సలు నచ్చదు స్పిట్ చేయడం. నేను సీఎం అయితే వన్ డే సీఎం ఇది పెడతా రూల్, అసలు ఎవ్వరు కూడా స్పిట్ చేయొద్దు అనే రూల్ పెడతా. స్పిట్ చేసిన వాడికి ఇమ్మీడియట్ 10,000 ఫైన్ వేయమని చెప్పి. మీరు ఖచ్చితంగా 2 వీలర్ మీద జర్నీ చేస్తుంటారు కదా, అంటే ఇంటికి ఆఫీస్కి అక్కడికి వెళ్తుంటారు కదా. సో వెళ్ళేటప్పుడు కొంతమంది మీకు స్పిట్ నచ్చదు కదా, కొంతమంది ఫుల్ పాంది ఇట్లా కంటిన్యూటీ ఉంచుతూనే ఉంటారు. అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా చూసారా? అట్లా ఉంచినారు నా మీద ఒకసారి, అందుకనే నాకు అస్సలు నచ్చదు. అది నా మెయిన్ ప్రాబ్లం. ఒకవేళ మీ సార్కి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రొనాల్డ్కా అన్నీ చెప్పేసిన ఆల్రెడీ. లైవ్లో మీ లోపల ఉన్న ఫీల్ మొత్తం కూడా రొనాల్డ్ అన్న గారికి చెప్పి మీరు ప్రపోజ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ప్రపోజ్ అవన్నీ నేను ప్రపోజ్ చేయను. చేశారు ఎప్పటిదాకా ఎప్పుడన్నా? చేయలే. సరే అంటే ప్రపోజ్ అంటే చేయలే ఎప్పుడు కూడా. నేను ఆ ప్రపోజల్ ఫీల్ రొనాల్డ్ దగ్గర ఎప్పుడు చూపించలేదు. మాది ఏదో అట్లా నడిచిపోయింది లాగా వెళ్ళిపోతుంది, గో విత్ ఫ్లో లాగా. తర్వాత మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీ అంతే, కానీ స్పెసిఫిక్గా ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఆ థీమ్ ఎప్పుడు వెళ్ళలే. మీ లైఫ్లో సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? సారీ చెప్పాలి అంటేనా, ఎవరికి నేను అసలు ఎవరికి సారీ చెప్పా, ఎందుకు చెప్పాలి, నేనేం తప్పు చేయను ఎప్పుడు. ఇంతసేపు ఆలోచించి ఓకే థ్యాంక్స్ చెప్పాలంటే? థ్యాంక్స్ టు ద యూనివర్స్, అందరికీ చెప్తా. నా లైఫ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్తా, బికాజ్ నన్ను భరిస్తున్నారు వాళ్ళు. లవ్ యూ చెప్పాలంటే? లవ్ యూ చెప్పాలి అంటే ఇంకెవరికి చెప్తాము, ఒకరికే చెప్తాం కదా, రొనాల్డ్ గారికి అంతే. సో మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి మా హీరో రవితేజ గారి డైలాగ్ గుర్తుకొస్తుంది మేడం. ఏంటో? కమిషనర్ల కూతుర్లకు మొగుళ్ళు రారా, కమిషనర్ల కూతుర్లకి పెళ్ళిళ్ళు అవ్వవు అనేది. ఓకే, నెక్స్ట్. అంతే, ఇంకా నెక్స్ట్ నేను వెళ్ళదలుచుకోలేదు, నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. అందుకే నేను కమిషనర్ కాదు, హెడ్ కానిస్టేబుల్. సో జెస్సీ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ నేను చూశాను, బట్ అదే బోరింగ్ ఉంటుందని చెప్పేసి ఏదో కొత్త ట్రై చేయడానికి చేశాను. మళ్ళీ ఎలా వస్తుందో అవుట్పుట్ వచ్చినాక చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఎలా వచ్చినా కానీ ఐల్ బీ హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఒక నర్వస్ లేకుండా, ఏదో నన్ను ఇట్లా ఫార్మల్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నట్టు లేకుండా ఐ కెన్ బీ మై సెల్ఫ్ అనే ఇంటర్వ్యూ అనిపించింది. థ్యాంక్స్ ఎ లాట్ తేజ గారు. యాక్చువల్గా నాకు మీకు అన్నయ్య కలిసి చేయాలని ఉండే కపుల్ ఇంటర్వ్యూ. డెఫినెట్లీ మీరు టైం ఇస్తే నేను ఇంటికి వచ్చి కపుల్ ఇంటర్వ్యూ చేస్తాను. ఓహో, ఓకే, షూర్.
కపుల్ ఇంటర్వ్యూ చేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత దూరం వచ్చారు నిజంగా చాలా పేషెన్సీతో. థ్యాంక్ యూ. అండ్ సీరియస్లీ మీ వీడియోస్ చూసినప్పుడు అయితే మీరు కొంచెం హార్ష్గానే అంటే రఫ్గా అనిపించారు, కానీ చాలా కైండ్లీ హార్ట్ మీది. ఏ వీడియోస్ చూసి రఫ్గా అనిపించినా నేను? కొన్ని ఉంటే మీ వీడియోలు మీకు నేను వాట్సాప్లో టెక్స్ట్ చేస్తాను చూడండి. సో రఫ్ అండ్ టఫ్ అనిపించారు, బట్ చాలా సున్నితంగా బేసిక్గా రఫే నేను. ఒక అమ్మాయి లాగానే ఉన్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టేట్మెంట్. అమ్మాయి లాగానే ఉన్నారు, కామన్ అమ్మాయి లాగానే. సో ఎక్కడ కూడా రిస్క్ అనిపించలేదు నాకు, నా ప్రాణాలు నాకు ఈరోజు బతికినాయి. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరున్న ఫీల్డ్లో ఇంకా రానున్న రోజుల్లో మంచి మంచి టిప్స్ ఇవ్వాలి, మంచి హెల్ప్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరు మోసపోకుండా బిఫోర్గానే మీరు వార్నింగ్ ఇస్తున్నారు. సో సీరియస్లీ నాకు చాలా మంచి అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ నెక్స్ట్ మీ లైఫ్లో ఏది జరిగినా మిరాకిల్ జరగాలని చెప్పేసి నేను విష్ చేస్తున్నాను మేడం. థ్యాంక్స్ ఎ లాట్, మీన్స్ సో మచ్. సో గైస్ ఇంటర్వ్యూ చూసారు కదా, నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏదైనా గెస్ట్కి చేయాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. సైనింగ్ ఆఫ్ తేజ.